ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం మన 4వ వార్డులో దుబ్బతండా నుంచి మన బాబాయ్ నాను అదేవిధంగా రోజా వాళ్ళ కుమార్తె పూజ ఒక 10th క్లాస్ ఫస్ట్ రావడం జరిగింది మన వార్డులో, మొత్తం స్టేట్లో కాదు మన వార్డుకే. సో మనం కొద్ది రోజుల కిందట ఎలక్షన్స్ టైంలో వాగ్దానం చేసి ఉంటుంది, ఎవరైతే వార్డులో ఫస్ట్ వస్తారో వాళ్ళకు బహుమానం చేయాలి, బహుమానం ఇవ్వాలి అని చెప్పేసి ఒక తీర్మానం చేయడం జరిగింది. అదే తీర్మానం కోసం ఈరోజు మన అందరం ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ ప్రోగ్రాము ముందుకు తీసుకెళ్లే ముందు మరి పూజకి అట్లనే ఈ 10th క్లాస్ చదివిన వాళ్ళకు యూత్కి అందరికీ కొన్ని మాటలు చెప్పాలనే ఒక విన్నమం. పూజ ఈరోజు 10th క్లాస్ చదివింది. 10th చదవాలంటే ముందు 9 సంవత్సరాలు చదివింది. 9 సంవత్సరాల కష్టం అంతా ఈ 10వ సంవత్సరంలో ఆమె ఏంటిది అనేది తెలిసింది. సో ఈ 10వ తరగతి వచ్చేసరికి ఆమెకు వచ్చిన మార్కులు మంచి మార్కులు వచ్చినాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది, దీని తర్వాత ఏం జరుగుతుంది అని అంటే, ఈ 10th క్లాస్ జరిగిన తర్వాత పూజ నీకే చెప్పేది బాగినాలు. ఈ 10th క్లాస్ వరకు ఒక లెక్క ఉంటుంది, అంటే తల్లిదండ్రుల సమక్షంలో ఉంటుంది, తల్లిదండ్రులు చెప్పినట్టు వింటారు, మన చేతుల్లో ఉంటారు. ఏబో 10th తర్వాత ఇంటర్ పోయిన తర్వాత అంతా రంగుల ప్రపంచం, రంగుల లోకం ఇదంతా ఉంటుంది. సో 10th క్లాస్ అనగానే మనకి ఏమవుతుందంటే ఇక అయిపోయింది మన జీవితం, ఇక రేపటి నుంచి మనం ఎట్లయినా బతుకోవచ్చు అనే కాడికి ఉంటుంది. సో అట్లా కాదు పూజ. ఇప్పుడు నువ్వు ఏం జరిగిందంటే, నీకు ఒక మెట్టు దొరికింది, నువ్వు ఇప్పుడు ఒక మెట్టు ఎక్కినవు, ఒకటే మెట్టు. సో నువ్వు ఇంకెక్కాల్సిన మెట్లు చాలా ఉన్నాయి. చాలా అంటే కుటుంబంగా తల్లిదండ్రులు నువ్వు ఎలాంటి కష్టం చేసి ఎలాంటి పరిస్థితుల్లో నిన్ను చదివించారో, వాళ్ళు ఏం పని చేస్తారో, వాళ్ళు ఆ డబ్బులు ఫీజులు కట్టడానికి, మిమ్మల్ని చూసుకోవడానికి వాళ్ళు ఎంత శ్రమ తీసుకురు అనేది నీకు బాగా తెలుసు. అదేవిధంగా 10th క్లాస్ నువ్వు చదివిన ఈ 9 సంవత్సరాలు చదివిన 10th మాకు తెలిసింది, అరే పూజ మంచిగా చదువుకుంటుంది అనేది మాకు తెలిసింది. అదేవిధంగా ఇప్పుడు ఇంటర్లో పోతున్నావు. ఈ ఇంటర్ ఏంటంటే రంగుల ప్రపంచం, ఇక నా అంత స్వేచ్ఛ లేదు అన్న కాడికి పోతుంది. సో ఆ రంగుల ప్రపంచాన్ని మానేసి నువ్వు ఇంకా సాధించాల్సిన మెట్లు, నువ్వు సాధించాల్సిన జీవితం, మీ తల్లిదండ్రుల కోరికలని నువ్వు నెరవేర్చాలి. నువ్వు నెరవేరుస్తూ పోతేనే దానికి ఒక విలువ ఉంటుంది. కానీ ఈ 10th దగ్గరనే చాలా ఉంది, నేను చూసిన. 10th చదివిన తర్వాత మంచి మార్కులు వస్తాయి, ఇంటర్లో మాత్రం ఫెయిల్ అవుతారు. ఇక్కడ ఎందుకు అవుతారా అయ్యా అంటే, ఇక వాళ్ళు స్వేచ్ఛలోకి వెళ్ళిపోతారు. స్వేచ్ఛ కాదు, ఇప్పుడు నీకు ఇంకా బందీ అయిపోయింది, ఇంకా బరువు ఎక్కువ అయిపోయింది నీకు. ఇప్పుడు 10th అనగానే మనకేమైపోతుందంటే, ఇక నేను అన్ని గెలిచేసిన కాడికి వచ్చేస్తుంది ఫీలింగ్. సో ఆ ఫీలింగ్లో పోకుండా ఇంకా నువ్వు ఉన్న స్థాయిలో వెళ్ళాలి, నువ్వు అనుకున్న రేంజ్కి వెళ్ళాలి, మంచి స్థానం ఉండాలి. మన తండ గౌరవం, మన వార్డు పరువు నీ చేతుల్లో ఉంది భవిష్యత్తు. సో నీతో పాటు 10th పాస్ అయిన వాళ్ళందరికీ కూడా మీరు తక్కువ మార్కులు వచ్చినాయని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. అందరు మన పిల్లలే పరుగు పందెంలో పరిగెడతా ఉంటారు, ఒకరు తక్కువ వస్తారు, ఒకరు ఎక్కువ వస్తారు, గెలిచేది ఒకరే ఉంటారు. సో అందరూ విన్నవారు, గెలిచే వాళ్ళు ఒకరు ఉంటారు. మీరు కూడా వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్గా కావాలి, కానీ ఇంకేదో ఊహించుకున్నారే మేము డీలా పడిపోయినాం మాకు రాదేమో అనేది కాదు. పూజకు బాధ్యత పెరిగింది, ఉన్న వాళ్ళకు కసి పెరగాలి. పూజ ఒక్కొక్క మెట్టు ఎత్తుకుంటూ వెళ్ళాలి, కిందకు ఉన్న వాళ్ళు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పైకి పోవాలి. సో ఓవరాల్గా చెప్పాల్సిన మాటలు ఏంటంటే, పూజకి ఇక నుంచి నువ్వు ఇంకా కష్టపడాలి. ఇక్కడ అయిపోలే, ఇప్పుడు జర్నీ స్టార్ట్. నువ్వు ఒకటో మెట్టే ఎక్కినావు. 10th జాబ్స్ రావు, ఇంటర్లో జాబ్స్ రావు, డిగ్రీలో జాబ్స్ రావు, ఎంటెక్, ఎంసెట్, ఐఐటీలు, IIITలు ఇంక చాలా ఉన్నాయి. ఇవన్నీ కొట్టుకుంటూ పోవాలి నువ్వు. సో ఈ ఒక్క మెట్టులనే నీకు ఎందుకు ఇదంతా చేస్తున్నావు అంటే, ఓకే షబాస్, ఈ 9 సంవత్సరాల్లో షబాస్ అనిపించుకున్న పూజ. ఇక ముందు కూడా మేము అందరం ఉన్నాం, ఇక్కడ ఉన్న వాళ్ళం, ఈ తండా ఉంది, చుట్టుపక్కల వాళ్ళు మన గ్రామస్తులు ఉన్నారు. నీకు ఏం సపోర్ట్ కావాలన్నా, చదువుల విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, ధైర్యం విషయంలో కానీ, సూచన చేసే విషయంలో కానీ, అన్నిట్లో కూడా మేమందరం ఉంటాం అని భరోసా చేయడానికి నీ దగ్గరికి వచ్చినాం. ఏదో మేము బహుమతి ఇచ్చినాం, మేము వెళ్ళాలి, మాకేదో కిరీటం రావాలని కాదు. ఇవన్నీ నీకెందుకు చెప్తున్నా అంటే, ధైర్యం కోసం. మేమందరం ఉన్నాం ఇక్కడ, నువ్వు ఒకదానివే కాదు ఇప్పుడు. సో నీకు మేము అందరం ఉన్నాం, నువ్వు మా అందరి పేర్లు మాట నిలబెట్టాలి. ఈ రంగుల ప్రపంచానికి వెళ్ళకండి, ఈ రంగుల మాయలో పడకండి.
దయచేసి 10th క్లాస్ చదువుకున్న పిల్లలందరికీ చెప్తున్నా, రంగుల ప్రపంచం వద్దు, భవిష్యత్తు చాలా ఉంది. రాబోయే రోజులలో చదువుకు మించింది వేరే ఏది లేదు. జీవితాలు ఖరాబ్ చేసుకోకండి, బాగా చదువుకోండి, ఆలోచన చేసి ముందుకెళ్ళండి. సో ఎక్కువగా చెప్పి నేను డిస్టర్బ్ చేయడం కాదు, కానీ మంచి మార్కులు తెచ్చుకున్న పూజని బట్టి నేను ఎంతగానో సంతోషపడుతున్నా. మనం అందరం ఒకసారి క్లాప్స్ కొట్టి ఆమెకు సత్కరించాల్సిందిగా ఇంతటితో నా ఈ మాటలు ముగిస్తున్నా. మరి నన్ను ప్రేమించి నన్ను పిలవగానే వచ్చిన వాళ్ళందరికీ కూడా, పెద్దవాళ్లకు, నా స్నేహితులకు, ఊరి వాళ్లకు, మరి నా ఆప్తులను అందరినీ పిలవగానే పనులు ఆపేసి మరి వచ్చిన వాళ్ళందరికీ కూడా నిండు మనసుతో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను.